హాయ్, వెల్కమ్ టు రామ్లీ ఛానల్. ఈరోజు ఉగాది సందర్భంగా నేతి బొబ్బట్లు తయారు చేస్తున్నాను. తయారు చేయడానికి 2 కప్పులు గోధుమ పిండి, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు బెల్లము, తగినంత సాల్టు, నెయ్యి. ఇప్పుడు గోధుమ పిండిని కలిపేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసి రుచికి సరిపడా 4 స్పూన్లు నెయ్యి, పిండి మంచిగా కలిపేసుకున్నాను. పైన ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. మంచిగా ఇలా కలిపేసేసుకొని పిండిని మూతపెట్టి ఒక ½ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు శనగపప్పు ఉడికించుకున్నాం. 1 కప్పు వాటర్ పోసేసుకొని 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని ఉడకబెట్టుకోవాలి. పప్పు మంచిగా ఇట్లా ఉడికింది. ఇట్లా నలిపితే నలుగుతుంది. ఇప్పుడు మంచిగా బెల్లం వేసుకొని ఉడికించుకున్నాం. పప్పు ఉడికిన తర్వాతే బెల్లం వేయాలా, లేకపోతే పప్పు ఉడకక ముందు బెల్లం వేస్తే పప్పు ఉడకదు. మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకొని కలుపుకోవాలి. బెల్లం వేయగానే ఇట్లా నీళ్ళు మంచిగా ఊరి పాకం వచ్చేస్తుంది. ఉడికించుకున్న పప్పు బెల్లాన్ని ఇట్లా రౌండ్గా ముద్దలాగా చేసేసుకున్నా. గోధుమ పిండి కలుపుకున్న గోధుమ పిండిని కూడా ఇలా ముద్ద చేసేసుకొని పిండి చల్లేసుకోవాలి. ఇలా ఒత్తేసుకొని చేతితోటి ఈ రౌండ్ని ఇందులో ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని చపాతీ పీట మీద పిండి చల్లుతూ ఉట్టుకోవాలి. ప్లేట్ మీదనే మంచిగా వచ్చేసింది బొబ్బట్లు. అన్నీ ఇలా రుద్దేసుకున్నాను. ఇప్పుడు నెయ్యి వేసి కాల్చుకున్నాను. మంచిగా నేతి బొబ్బట్లు అంటే 2 పక్కల బాగా నెయ్యి వేసేసుకొని కాల్చుకోవాలి. మంచిగా నెయ్యి వేసి బొబ్బట్లు కాలుస్తూ ఉంటే అద్భుతంగా వస్తుంది స్మెల్. మీరు కూడా ఇట్లే చేసేసుకోండి. నెయ్యి వేయటం వల్ల మంచిగా పొంగుతున్నాయి.
బొబ్బట్లని మంచి నెయ్యితో తింటే మంచి టేస్ట్గా ఉంటాయి. నెయ్యితో కలుసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినాలి. మంచిగా కాలింది, తీసేసుకున్నాం. ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు రెడీ అయ్యాయి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. అబ్బా, ఇట్లా తుంచితే తునుగుతున్నాయి. నెయ్యి అద్దుకొని తినాలి. సూపర్.